కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పరిత్యాగ పత్రిక డివోర్స్ నోటీస్ బాగా తెలిసే ఉంటుంది, మనందరికీ కూడా వినే ఉంటారు. కొంతమంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, కొంతమంది అప్లై చేసుకోబోతున్నారు, కొంతమంది అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఈ దరిద్రానికి చాలామంది బలైపోయినారు. మరి బైబిల్ ఏం చెప్తుందో డివోర్స్ గురించి నేను మాట్లాడతాను. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసి కొనిన తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఇక ఆమెకు అతనితో ఎటువంటి సంబంధం లేదు, ఆమె మీద అతనికి ఎటువంటి అధికారము లేదు, ఉండదు. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును. ఏమండి, ఈ ఆప్షన్ దేవుడు అప్పుడు వాళ్ళకి కనిపించాడు. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత వేరొక పురుషుని పెళ్లి చేసుకోవచ్చు. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడననేమి, ఆమెను పెండ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, అంటే ఒకవేళ రెండవ భర్త కూడా చనిపోతే ఆమె మొదటి పెనిమిటి ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, ఆమెను కలవకూడదు, ఆమెతో ఎటువంటి శారీరక సంబంధము ఆయన పెట్టుకోకూడదు, ఆమెతో అతనికి సంబంధం లేనే లేదు, తెగ తెంపులైపోయినాయి. హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ 13:4 రాస్తున్నాడు చూడండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, గొప్పది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నప్పుడు మరి ఆ ఘనమైన వివాహాన్ని చేసుకున్న క్రైస్తవులు ఎందుకు బ్రేక్ చేస్తూ డివోర్స్కి అప్లై చేస్తున్నారు, కోర్టు మెట్లకు ఎందుకు ఎక్కుతున్నారో, అసలు విడాకులు తీసుకోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి చూడండి. కొంత ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. మొట్టమొదటిగా అంటే 100కి 75 మంది, ఎక్కువ శాతం మంది విడాకులు తీసుకోవడానికి మొట్టమొదటి కారణము ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్, ఏక అభిప్రాయము లేకపోవడము. ఇద్దరి మధ్యన ఒకటే మాట ఉండదు. నువ్వెంత అంటే నువ్వెంత, నేను 1,00,000 సంపాదిస్తున్నా, నేను కూడా 1,00,000 సంపాదిస్తున్నా, అయితే నేను గిన్నెలు కడగాలన్నా, వంట చేయాలన్నా, నీ మాట వినాలన్నా, నువ్వు రా అంటే రావాలి, పోవంటే పోవాలన్నా, కూర్చోంటే కూర్చోవాలి, ఏమంటే లేవాలన్నా, నేను నెలకు 25,00,000 సంపాదిస్తున్నాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ 10,00,000 సంపాదిస్తున్నావు. ఏ విషయంలో కూడా ఈ భార్యకి భర్తకి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండదు, ఒక పొంతన కుదరదు. కాబట్టి ఏకాభిప్రాయం లేకపోవడం వలన విడాకులు తీసుకుని విడిపోతున్న వారి సంఖ్య 100కి 70%, ఇంకా 170 మంది, ఎక్కువ పర్సెంట్. టాప్ ఫ్యాక్టర్ ఇదే, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఇక రెండవది చూడండి, ఇన్ఫిడిలిటీ. ఇన్ఫిడిలిటీ అంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవడం. 100కి 60 మంది విడాకులు తీసుకోవడానికి గల కారణం, 60% రీజన్ ఏంటంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవడం. ఏమంటే నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, భార్యాభర్తలకి ఫోన్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్లకి ఎందుకు పాస్వర్డ్ ఉండాలి? సరే ఉన్నాయి, మంచిదే, సెక్యూరిటీ, రైట్, నేను కాదన్నట్ల. భర్తకి తెలియకుండా భార్య ఎందుకు సీక్రెట్ పాస్వర్డ్ మెయింటైన్ చేయాలి? భార్యకి తెలియదు భర్త పాస్వర్డు, భర్తకి తెలియదు భార్య పాస్వర్డు. ఇక మూడవ కారణం ఏంటంటే కుటుంబంలో గొడవలు, టూ మచ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫ్యామిలీ. 100కి 58 మంది విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం. అత్తతో గొడవ, మామతో గొడవ, బామర్దులతో గొడవ, బావలతో గొడవ, షడ్డుగుడితో గొడవ, లేదంటే తోడికోడలతో గొడవ, తోడల్లులతో గొడవ. ఈ జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేటువంటి గొడవలు. నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నేను ఎక్కువ సంపాదిస్తున్నా, నేను చేయట్లేదంటే నేను మాత్రం చేయకుండా ఖాళీ కూర్చున్నానా అని ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకొని ఈ కుటుంబంలో రకరకాల గొడవలు. దానివల్ల 100కి 58 మంది అప్లై చేసుకుంటున్నారు. ఇకపోతే నాలుగవదిగా చిన్న వయసులో పెళ్ళి అవ్వడం, ఎంగేజ్ మ్యారేజెస్ అనమాట. 100కి 45 మంది డివోర్స్కి అప్లై చేయడానికి కారణము చిన్న వయసులో పెళ్లి చేయడం, బలవంతంగా, తప్పు కదండి. ఇక ఐదవదిగా ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్లో నా దగ్గర ఎక్కువ వస్తుంది, నువ్వు నా మాట వినాలని, ఆస్తి ఎక్కువ ఉంటే ఏంట్రా, నేను ఇంటికి పెద్దోడినే
అని నా మాట వినాలని అక్కనో అన్ననో ఈ అధికారం కోసం కొట్టుకున్నటువంటి విషయాలు, ఆస్తి కోసం కొట్టుకున్నటువంటి విషయాలు, వీటి వలన 100కి 37 మంది 37% పీపుల్ డివోర్స్కి అప్లై చేస్తారు. డబ్బులు మనుషుల సంబంధాలను పాడు చేస్తుంది. డబ్బులు మనుషులను విడదీస్తుంది, కుటుంబాలను విడదీస్తుంది. ఇక తర్వాత 6వదిగా సబ్స్టాన్స్ అబ్యూజ్ అనమాట. అంటే మందుకు బానిస అయిపోయాడు, పలానా గంజాయి తాగడానికి బానిస అయిపోయాడు, రమ్మీ ఆడడానికి బానిస అయిపోయాడు, పేకాట ఆడడానికి బానిస అయిపోయాడు, పత్తాలు ఆడడానికి బానిస అయిపోయాడు, కోడి పందాలకు బానిస అయిపోయాడు, ఏదో ఒక మాదక ద్రవ్యం వాడడానికి బానిస అయిపోయాడు, పని చేయట్లా, బలాదురుగా తిరుగుతుంటాడు, బెట్టింగ్లు కాస్తుంటాడు, బిట్ కాయిన్స్ అంటాడు, క్రిప్టో కరెన్సీ అంటాడు, డబ్బుల్ని డబుల్ చేస్తానంటాడు. ఇలా మోసపోతూ ఉన్నారు. ఇలా ఫలానా దానికి బానిస అయిపోయినప్పుడు అతని వలన కుటుంబానికి అవమానము, భారమే, కానీ ఉపయోగం లేదు. ఈ దరిద్రుని వదిలించుకుందామని వదిలించుకుంటున్న వారు 100కి 34 మంది. ఇకపోతే 100కి 23 మంది ఎందుకు తీసుకుంటున్నారు డివోర్స్ అంటే గృహహింస, భర్త వేధింపులు తట్టుకోలేక, అత్తామామల వేధింపులు తట్టుకోలేక, లేదంటే అల్లుడు ఇల్లరికం వెళ్ళి అన్ని రకాలుగా సేవ చేస్తున్నా, అక్కడే ఉంటున్నా సరే అతను ఏదో ఒక రకంగా అంటూ ఉండటం వలన ఈ గృహహింస భార్య చేతుల్లో దెబ్బలు తింటున్న భర్త అయినా, భర్త చేతిలో దెబ్బలు తింటున్న భార్య అయినా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ గృహహింస అనేటువంటిది ఒక జెండర్కి సంబంధించింది కాదు, ఇది కామన్ జెండర్ ఇది. సో 100కి 23 మంది వాళ్ళే. ఇకపోతే 100కి 20% మంది ఎందుకు తీసుకున్నారు డివోర్స్ అంటే ఒంటి నిండా రోగాలు, ఫిజికల్ ఇన్కెపాసిటీ, శారీరక అసమర్థత, తన పని తాను చేసుకునే పరిస్థితిలో లేకపోవడం. ఎవడు చేస్తాడరా నీకు సేవ? నీకేమైనా రోగం వచ్చి కాలు చేతులు పడిపోతే చేద్దును నేను భార్యనే, బాగా తాగి తాగి లేవరంతా పడగొట్టుకుని చచ్చిపోయి ఊరికి సాగు బతుకులో ఉన్న ఎదవ నీకెవడు చెప్తాడు సేవ? పిల్లలను చూసుకోవాలా, నన్ను నేను చూసుకోవాలా, నిన్ను చూసుకోవాలా? తాగి తాగి వాడు రోగం తెచ్చుకునేవాళ్ళ అలా ఉన్నాడు. కాబట్టి అటువంటి భర్తను కంటికి రెప్పల చూసుకుంటూ సేవ చేసేటువంటి పరిస్థితి నాకు లేదు. నేనంత గొప్ప స్త్రీని, మహిళను కాదు. నాకంత మంచి భార్య అనే టైటిల్ నాకు వద్దురా బాబు, నాకు డివోర్స్ కావాలి. నీకు ఒంటి నిండా రోగాలే, అన్ని రకాలుగా దరిద్రుడు నువ్వు అని ఆ వ్యక్తితో, ఆ భర్తతో వేగలేక డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు 100కి 20% మంది. కానీ బైబిల్ చెప్తున్న మాట డివోర్స్ తప్పు. చూడండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. క్రైస్తవులారా, మీరు బాగా వినవలసిన, గోడ మీద రాసుకోవలసిన, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండవలసినటువంటి ఒక వాక్య భాగము మలాకీ 2:16. మత్తయి సువార్తలో చూడండి, యేసు ప్రభువు వారు మాట అంటూ, వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. మరి ఎందుకు లాయర్లు విడాకులు ఇప్పిస్తూ ఫీజు దండుకుంటూ వ్యాపారం చేస్తున్నారు? ఇది తప్పు కదా. జనరల్గా ఒక భార్య, ఒక భర్త, దంపతులు ఇద్దరు కూడా పిల్లలున్నా లేకపోయినా లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో, అంటే భార్య భర్త ఇద్దరు కలిసి కూర్చొని లాయర్ దగ్గర, మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి. మీకు కూడా ఇష్టమే కదండి? నాకు కూడా ఇష్టమేనండి. ఇద్దరు ఒప్పుకొని వచ్చారనుకోండి, వీళ్ళకి జనరల్గా ఒక 6 months మ్యాక్సిమం టైం వచ్చేసి వీళ్ళకి ఒక 18 months వరకు ఇస్తారని నేను ఒక లాయర్ గారి దగ్గర విన్నా సమాచారం. ఒక స్నేహితుడు ఉన్నాడులేండి లాయర్ గారు, ఆయన దగ్గర నేను విన్నా. మినిమం 6 monthsలో డివోర్స్ ఇస్తారు. ఎప్పుడంటే వాళ్ళకి పిల్లలు లేనప్పుడు. ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ లాయర్ ఏం చేయాలంటే, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేయాలంటే, అమ్మ పిల్లలు ఉన్నారు కదమ్మా, కరెక్ట్ కాదమ్మా, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుంది,
మీకు సరైనటువంటి రెస్పెక్ట్ ఉండదు, రికగ్నిషన్ ఉండదు. ఆ పిల్లలు కూడా అమ్మ లేకపోతేనే నాన్న లేకపోతేనే నాకెందుకు ఇలాగా జరుగుతుందని ఒక మెంటల్ అగోనీలో ఉంటాడు. ఒక మానసిక వేదనలో పిల్లోడు వెళ్ళిపోతాడు, పిల్ల వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అమ్మ నాన్న ఉన్నప్పుడు వీడికెందుకు అమ్మ లేదు, లేదంటే నాన్న లేడు అని తప్పకుండా ఆలోచన చేస్తాడు. మానసికంగా పిల్లడు కుంగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లల్ని ఈ రకంగా మానసికంగా సామాజిక దశలో ఎదుగుతున్నటువంటి క్రమంలో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం 100% తప్పు అని కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి 18 months వరకు టైం పడుతుంది. 6 to 18 months మ్యూచువల్ డివోర్స్ సిస్టంలో. అమెరికాలో చాలా ఫాస్ట్ కదా కల్చరు, 30 daysలో వచ్చేస్తుంది. ఏమండి, ఇండియాలో అయితే 6 to 18 months టైం అయితే అక్కడ 1 month. దాన్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ డివోర్స్ అని అంటారు. అమెరికా నాశనానికి ఒక గుర్తు, నాశనానికి ఒక ముంగు గుర్తు, అంతే. నాశనమే, అమెరికా అంటేనే నాశనం. ఇంక అర్థం కావట్లా. పాపము పరిపక్వత దశలోకి వచ్చి పాపము కుళ్ళిపోయే దశకు వస్తున్నటువంటి ఒక దేశం ఏదన్నా ఉంది అంటే అదే అమెరికా. అబ్సల్యూట్ సిన్, టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్. వాళ్ళ బట్టలు చూసే ఉంటారు కదా మీరు, అమెరికన్ బట్టలు చూసే ఉంటారు కదా, వాళ్ళ కల్చర్ చూసే ఉంటారు కదా. ఎందుకు హోమ్లెస్ ఎక్కువైపోతున్నారు అమెరికాలో? 10 years 12 years వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోతారు చాలామంది పిల్లలు. ఎందుకంటే ఐ వాంట్ ఫ్రీడమ్, ఐ వాంట్ మై ఓన్ లైఫ్. మితిమీరిన స్వేచ్ఛ పాపాన్ని పరిచయం చేస్తుంది, అది బైబిల్ చెప్తుంది. మనకు అర్థం కాదు కదా. మన భారతదేశంలో ఒక సర్వే ప్రకారము సంవత్సరానికి ప్రతి 1000 మందిలో ఒక వ్యక్తి డివోర్స్కి అప్లై చేసి డివోర్స్ తీసుకుంటున్నాడు. మాల్దీవ్స్ అనే ఒక చిన్న దేశం ఉంది, ఇండియా పక్కనే ఉంటుంది. సంవత్సరానికి 1000కి 10 మంది డివోర్స్కి అప్లై చేస్తున్నారు. అంటే సంబంధ బాంధవ్యాలు మన దేశంలోనే అద్భుతంగా ఉన్నాయి. పక్కనున్న దేశం ఇష్మాయిలీల సంతానమైన దేశంలో అసలు బాగాలేవు పరిస్థితులు. ఆడపిల్లల బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి. వాళ్ళకి అసలు రెస్పెక్ట్ లేనే లేదు. కీర్తి ప్రతిష్టల సంఘ తర్వాత కనీసపు కుటుంబ సామాజిక గౌరవము లేనే లేదు మాల్దీవ్స్లో. సంవత్సరానికి 1000కి 10 మంది డివోర్స్కి అప్లై చేసి తీసుకుంటున్నారండి. మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో కొంత సమాచారం నేను సేకరించానండి. హైయెస్ట్ డివోర్స్ రేట్ ఉన్నటువంటి ఈ టాప్ మోస్ట్ స్టేట్స్లో నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారు, నెంబర్ 2లో ఎవరున్నారు మీకు చెప్తాను. చూడండి ఇక్కడ ఒకసారి. మహారాష్ట్ర టాప్స్ విత్ 18.7. ఏమండి, ప్రతి 100 మంది జంటల్లో 20 జంటలు విడిపోవడానికి ఇష్టపడుతున్నారు. కర్ణాటకలో దాదాపుగా 12%, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 10%, వెస్ట్ బెంగాల్లో ఒక 10, ఢిల్లీలో ఒక 10, తమిళనాడులో ఒక 10. వేసుకోండి, 10 వేసుకోండి, ఏమున్నా దానిలో. ఎలాగో ఇవి పెరగబోయేవే. సరే 7%, 8% అనుకుందాం. తెలంగాణలో 6.7 ఉంది, కేరళలో 6.3 ఉంది. లోయెస్ట్ ఫిగర్స్ ఇన్ కేరళ. 100కి 7 మిగిలిపోతున్నారు అట్లాగా సింగిల్గా. డివోర్స్ తీసుకుని సింగిల్గా మిగిలిపోతున్నారు. ఈజ్ మ్యారీడ్ బట్ ఈజ్ అలోన్, మ్యారీడ్ బ్యాచులర్. ఏం సుఖం? ఇంత దారుణమా, ఇంతటి దుష్కార్యమా? ఇంతమంది కలిసి ఉండలేక విడిపోతున్నారా? నేను అందుకనే చెప్తా, పెళ్లి చేసుకునే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు అవసరంలా. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తారో, వాళ్ళకి క్రిమినల్ కేసులు ఉన్నాయా, వాళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారా, బలాదురుగా తిరిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఒక కుటుంబంలో పని పాట లేకుండా డిగ్రీ చేసి బీటెక్ చేసి పీజీ చేసి కూడా ఖాళీగా తిరుగుతున్నాడంటే, గడ్డాలు మీసాలు పెంచుకుని వయసు అయిపోయిన తర్వాత కూడా, ఆ ఇంటికి మీరు పిల్లోడిని ఇవ్వద్దు, అక్కడ ఉన్న చేసుకోవద్దు. దట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఇండిసిప్లిన్. క్రమశిక్షణ లేనటువంటి కుటుంబం అది. అలాంటి దరిద్రులు చదువుకుని కూడా ఉద్యోగం చేయడానికి ఇష్టపడక తిని తాగి బలాదురుగా తిరుగుతారు చూసినావా, జూలై నెంబర్ 1 అంటారే, అలాంటి వ్యక్తులు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవడున్నా సరే పెళ్లి చేసుకోవద్దు. అలాంటి వాళ్ళ ఇంట్లో మీరు వియ్యం పొందవద్దు, వియ్యం ఇవ్వద్దు, పిల్లల్ని ఇవ్వద్దు, పిల్లల్ని తీసుకోవద్దు. ఆ కుటుంబానికి దూరంగా ఉండండి. చాలు, 7 తరాలు అవసరం లే, ఈ ఒక్క తరం చూస్తే చాలు నీకు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6, 7, 8లో
వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కాబట్టి దేవుడు జతపరచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదని యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. అందుకు పరిసయ్యులు ఏమన్నారంటే, అలాగైతే పరిత్యాగ పత్రిక ఇవ్వండి, డివోర్స్ నోటీస్ ఇవ్వండి అని ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని అడిగారు. పరిసయ్యులు బాగా తీట కదా వీళ్ళకి అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి మిమ్మల్ని తట్టుకోలేక, మీ హింస తట్టుకోలేక, సరేరా బాబు నేను దేవుడిని అడుగొస్తాను ఏం చేయమంటాడో, మీ భార్యను ఇష్టం లేకపోతే అలా వదిలేయకూడదు అని చెప్పానంటే అప్పుడు దేవుడి ఆజ్ఞించాడు. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడడానికి, విడాకుల పత్రం ఇవ్వడానికి, ఇడుపు కాగితం ఇవ్వడానికి, డివోర్స్ నోటీస్ ఇవ్వడానికి మోషే అనుమతించాడు. కానీ ఆది నుండి, సృష్టి ఆరంభము నుండి అలా జరగలేదు. దేవుడు ఆదాముకు అవ్వనిచ్చాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 7వ అధ్యాయము 10-11లో పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, విడవకూడదు, విడిచిపెట్టకూడదు, దూరంగా పెట్టకూడదు, విడాకులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడవాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండా వల్లను. లేదా భార్య తన భర్తతో సమాధాన పడాలి. భార్య భర్తతో సమాధాన పడాలి. అబ్బే అస్సలు ఈగోయిస్టిక్ పీపుల్ పొరపాటును కూడా సమాధాన పడేదిలే. భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడాకులు ఇవ్వద్దు అని పౌలు గారు కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:32 తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారణగా చేస్తూ ఉన్నాడు. విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు కూడా వ్యభిచరిస్తున్నాడు. ఆదికాండము 2:24లో పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారు ఏక శరీరమై ఉంటారు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ 5:31లో మాట అంటున్నాడు చూడండి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరం అయిపోతారు. యేసుప్రభు వారు చెప్పిన మాటని మళ్ళీ చెప్తున్నాడు ఆయన. ఇంత చెప్పాక కూడా, ఇన్ని రిఫరెన్సెస్ చూపించిన తర్వాత కూడా నీకు విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయిపోతే, ఇంకా మొండిగా ఉంటే నీకు బైబుల్ సరిగా అర్థం కాలేదని అర్థం, బైబుల్ దేవుడు అర్థం కాలేదని అర్థం. దేవుని యొక్క హెచ్చరిక, దాని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉండబోతుందో అనే విషయం నీకు అర్థం కాలేదు అని అర్థం. విడాకులు తీసుకోవడం చాలా ఈజీ అండి, కానీ తీసుకున్న తర్వాత అయ్యో అనవసరంగా విడాకులు తీసుకున్నామే అని బాధపడే పరిస్థితి ఉంటుంది. అది భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆవేశపడి విడాకులు తీసుకున్న తర్వాత బాధపడకండి. అలా విడాకులు తీసుకుని పిల్లల్ని అనాథనం చేయొద్దు. దేవుని ఉగ్రతకు గురి కావద్దు. నా మాట వినండి. సర్దుకుపోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, కమిట్ అవ్వాలి, పోనీలు అనుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు క్షమించాడు, భరించాడు, సహించాడు, ప్రేమించాడు. మరి క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ 4 లక్షణాలు మనలో ఉంటేనే కదా మనం క్రైస్తవులము, క్రీస్తు అనుచరులము. మరి అనుసరిస్తున్నావా? నీ భార్యను పక్కన పెడుతున్నావు అంటే, నీ భర్తను పక్కన పెడుతున్నావు అంటే, నువ్వు ఆ రోజున దేవుని సన్నిధిలో నువ్వు ప్రమాణం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నువ్వు మీరుతున్నావు అని అర్థం. అంటే దేవునికి ధిక్కారం చూపిస్తున్నావు అని అర్థం. ఒక దుష్కార్యం చేస్తున్నావు అని అర్థం. పిల్లలకు అన్యాయం చేస్తున్నావు అని అర్థం. అయితే పెళ్లి చేసుకోకుండా ఉండి సేవ చేయి, లేదంటే పెళ్లి చేసుకుని భరించు. కష్టాలు ఉంటాయి. పెళ్ళి అంటే అడ్జస్ట్ అవ్వాలి. పెళ్ళిలో చాలా ఉంటాయి. భార్య భర్తతో, భర్త భార్యతో అడ్జస్ట్ అవ్వాలి. కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. పోనీలే అనుకోవాలి, ఇట్స్ ఓకే అనుకోవాలి. స్వార్థం ఉండకూడదు. భార్య తరపు బంధువులు వస్తే యాక్టివ్గా పనిచేసే భార్య భర్త తరపు బంధువులు రాగానే జ్వరం వచ్చి ఇట్లా పడిపోవడం ఎంత తప్పండి. మటను చికెన్ తెచ్చేటువంటి భర్త భార్య తరపు బంధువు రాగానే ఈయన ఊరెళ్ళిపోవడం ఎంత తప్పండి. ఏం కొనకుండా తేకుండా. పాపం ఆమె మాత్రం ఎక్కడికి ఉంటుంది. ఆ ఉద్యోగం చేసే వ్యక్తి కాదా. పక్కన వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని అడుక్కొని పోయి అంతంత కూర తెచ్చి దగ్గరకు కొండి పెట్టాలి, అంతే కదా. ఇది పురుషుడు చేసిన తప్పు, మొగుడు చేసిన తప్పు కాదంటారా, మగాడు చేసిన తప్పు కాదంటారా. ఏ దంపతుల మధ్యలో అయితే స్వార్థం ఉంటుందో, ద్వేషం ఉంటుందో, ఏకాభిప్రాయం లేకుండా ఉంటుందో ఆ కాపురం నాశనం. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. పిల్లలకి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వయసు వచ్చినా కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళిద్దరు. ఇంకా సిగ్గు లేకుండా, అరే పిల్లలు ఒక వయసుకు వచ్చారు, మనం అట్లా అరుచుకోకూడదు, పద్ధతి కాదు. ఇంత పెద్ద పిల్లకాయలు అయినారు, ఇంకా వాళ్ళని కూడా చూసి ఇంకా బాధ పెడతారా మీరు? తప్పు కదా సార్. మారుదాం.
విడాకులు తీసుకోవాలని ఎవరిని అనుకుంటే వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. అమ్మ బైబిల్ ఇలా చెప్తుంది చెప్పండి వాళ్ళకి. మన సంఘంలో జరుగుతున్న అన్యాయాన్ని మనం ఆపాలి కదా, అరికట్టాలి కదా. మన కళ్ళ ముందు మన సంఘంలో వస్తున్నటువంటి సభ్యులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళు విడిపోవాలనుకుంటే అమ్మ ఇది తప్పు, అమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా చెప్పాలి కదా, హెచ్చరించాలి కదా, బతిమలాడాలి కదా, బుద్ధి చెప్పాలి కదా. చెప్తున్నావా? చెప్పాలి, చెప్దాం. మొహోటం ఉంది దానిలో. మనుషుల జీవితాన్ని బాగు చేయడానికి మొహోటం ఎందుకండి? నాకైతే మీకుంటే మానేయండి. చిన్న ప్రార్థన కొరకు తలలు దోచుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరమగల దేవ, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడవు నాయన. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మరొకసారి మాతో మాట్లాడినావు. ఎంతోమంది క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ విడాకులకు వాళ్ళు అప్లై చేసుకునేవారు ఉన్నారు, తీసుకుంటున్న వారు ఉన్నారు, తీసుకోవాలనుకుంటున్న వారు ఉన్నారు. కానీ భార్యాభర్తలు విడిపోవడము నీకు ఏమాత్రం ఇష్టం లేదు దేవా. వారు ఏక శరీరంగా ఉండాలని పిలిచావు. వారు ఏకాభిప్రాయం కలిగి ఉండాలని నువ్వు వాళ్ళని పిలిచావు. కానీ లోకానుసారమైనటువంటి ఆలోచనలు, అన్యులైనటువంటి స్నేహితులు జీవితంలోకి రావడం వలన విశ్వాసులు కూడా అవిశ్వాసులుగా మారిపోయే ప్రమాదం ఉంటూ ఉన్నది ప్రభువా. మా జీవితాలలో మాకు ఎటువంటి సామాజిక ఆర్థిక నష్టము జరగకుండా ఆధ్యాత్మికంగా ఎదిగి ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీకు విరోధముగా మేము ఏ పాపము చేయక ఉండే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.